ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. సో ఈ విధంగా చాలా సింపుల్గా ఇలాంటి వీడియో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్గా ఒక చిన్న వీడియో మీరు షూట్ చేసుకోండి. ఆ వీడియోని మీరు ఈ విధంగా చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. గర్ల్స్కైనా సరే, బాయ్స్కైనా సరే, ఎవరైనా ఇలాంటి వీడియో చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు తెలిసిందే, దీనికోసం 2 అప్లికేషన్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. క్యాప్కట్ యాప్, VPN. ఓకే, VPN వచ్చేసి మీకు నచ్చిన VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ క్యాప్కట్ యాప్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్గా ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని బ్యాక్గ్రౌండ్లో ఉంచేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ VPN యాప్ని కనెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ సెక్యూర్ VPN యాప్ని యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే వేరే VPN యాప్ కూడా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. యూస్ చేసుకున్న తర్వాత నా టెలిగ్రామ్ ఛానల్ని ఓపెన్ చేసుకోండి ఇక్కడ. సో సింపుల్గా ఇక్కడ ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మీకు. సో ఇది వచ్చేసి నా టెలిగ్రామ్ ఛానల్ పవన్ టెక్ అని, 14.6K సబ్స్క్రైబర్స్ ఉన్న. దీని లింక్ నా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో కింద లేటెస్ట్గా ఒక పోస్ట్ ఉంటుంది ఇక్కడ. సో క్యాప్కట్ టెంప్లెట్ అని, ఇక్కడ ఐ ఫౌండ్ దిస్ అమేజింగ్ క్యాప్కట్ టెంప్లెట్ అని ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. మీరు క్లిక్ చేసుకుంటే ఇది డైరెక్ట్గా క్యాప్కట్ యాప్లోకి రీడైరెక్ట్ అవుతుంది ఇది. అండ్ మీకు చెప్పాను కదా ఇంతకుముందు, బ్యాక్గ్రౌండ్లో క్యాప్కట్ యాప్ని ఉంచేసుకోవాలని. కింద యూస్ టెంప్లెట్ ఇన్ క్యాప్కట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇది క్యాప్కట్ యాప్లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇది క్యాప్కట్ యాప్లోకి రీడైరెక్ట్ అయింది. ఇక్కడ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే సింపుల్గా యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు క్లిప్స్ని మీరు యాడ్ చేసుకోవాలి. ఓకే, సో సేమ్ ఒకే క్లిప్ని మీరు 2 టైమ్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా మీకు నచ్చిన క్లిప్ని యాడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను 2 క్లిప్స్ అన్నాను, కానీ 2 క్లిప్స్ అవసరం లేదు. జస్ట్ 1 క్లిప్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఒక క్లిప్ని యాడ్ చేసుకున్నాను. దెన్ ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే చూడండి, ఇప్పుడు మీ వీడియో అనేది ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు వీడియోని కొంచెం వాల్యూమ్ని తగ్గించుకుంటాను నేను. ఓకే, సో ఇప్పుడు వాల్యూమ్ తగ్గించుకొని ఇప్పుడు ప్లే చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట మనకు, ఈ విధంగా. ఓకే, ఓకే, వీడియో అనేది మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. దెన్ ఇక్కడ టాప్లో ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఈజీగా ఈ వీడియోని మీరు గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను సేవ్ చేసుకుంటాను.